ఈరోజు ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి, నాయకుడు ఎంత ఇంపార్టెంటో కార్యకర్తలు కూడా టీడీపీలో అంతే రోల్ ప్లే చేశారు. వాళ్ళు వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి టీడీపీ పథకాలు అమలైనలేవో చూసి అమలు అవ్వకపోతే ఇమీడియట్గా పార్టీకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ అవ్వట్లేదు, ఈ జోన్లో అవ్వట్లేదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఇమీడియట్గా బెనిఫిట్స్ అందేటట్టు ఏది కావాలో క్యాడర్ని నమ్మి కార్యకర్తలు నమ్మి ముందుకెళ్ళిన ప్రభుత్వం ఇది. క్యాడర్ని పక్కన దోసేసి దాని తర్వాత కార్యకర్తలు పక్కన దోసి వెళ్ళే పార్టీ కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి 4 స్తంభాలు కార్యకర్తలే, వాళ్ళ భుజాల పైన మోసుకెళ్తూ ఉంటారు. ఈరోజు 3వ తరం రానే వచ్చేసింది నారా లోకేష్ గారు. గర్వంగా ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఈరోజు మహానాడు క్లస్టర్ ఫార్మాట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ చాలా గర్వంగా నా తెలుగుదేశం నా బాధ్యత అని రానున్న 3 ఏళ్ల ఎలక్షన్స్కి గర్వంగా గట్టిగా తీసుకెళ్ళడానికి ప్రిపేర్ అయి ఉన్నారు. ఇది మన గొప్పతనం. ఆంధ్రప్రదేశ్లో రీజనల్ పార్టీగా ఎదిగిన తెలుగుదేశం పార్టీ, మొదలైన తెలుగుదేశం పార్టీ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఐకానిక్ పార్టీ లాగా ఎదిగింది. ఈ ఖ్యాతి మరి ఏ పార్టీకి బొక్కబోర్ల నీళ్ళలో ముంచినా లేకపోతే తపస్సు చేసినా, ఎన్ని బోర్డు మీటింగులు పెట్టినా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, మీ మీటింగ్ మీకు అక్కడ కెమెరాలు పనిచేస్తేమో కానీ ప్రజల మనసులో ఒకే నాడు ఉంటుంది, అది నా తెలుగుదేశం, ఇది నా బాధ్యత, నా పార్టీ నా భుజాన్ని నేను వేసుకుని మోసుకెళ్ళి ప్రజల వద్దకు చేరువ చేస్తానని. ఈరోజు మహానాడు మొదలైంది. మంగళగిరి కార్యాలయంలో రామారావు గారి విగ్రహానికి దండేశారు. దాంతో కార్యక్రమం మొదలైంది. రేపు రామారావు గారి పుట్టినరోజు. నిజంగా ప్రతి తెలుగువాడు మన తెలుగుతనాన్ని దేశానికి అలాగే ప్రపంచానికి మేము తెలుగు వాళ్ళమని గర్వంగా చాటి చెప్పిన ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు తిరిగి, ఇందిరాగాంధీ లాంటి పవర్ఫుల్ శక్తులు కూడా ఎదురు తిరిగి ఒక్క మగాడు నుంచున్నాడు, ఆయనే రామారావు గారు. రామారావు గారి తర్వాత ఒకే ఒకరు ఏళ్ల తరబడి ఈ పార్టీని భుజాలపైన మోసి ఎంతమంది ఎన్ని మాటలను తలంచుకుని కేవలం తెలుగు ప్రజలు బాగుంటే చాలు, రాష్ట్రంతో కూడా పనిలేదండి ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి.